హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక మార్చి నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు, హాలిడేస్ లిస్ట్ ఇదే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక జనవరిలో సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు రాలేదు. ఫిబ్రవరిలో కూడా సెలవులు కూడా రాలేదు. మార్చి నెలలో అయితే దాదాపు 8 రోజుల పాటు సెలవులు రానున్నాయి. హోలీ మరియు ఉగాది, రంజాన్ పండుగలు మార్చిలోనే ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 8 రోజులు హాలిడేస్ రానున్నాయి. అయితే ఈ సెలవులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇక విద్యార్థులకు మార్చి నెలలో మొత్తం 8 రోజులు సెలవులు రానున్నాయి. ఇదే నెలలో ఒంటిపూట బడులు కూడా ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికారులు చెప్పారు. మార్చిలో హోలీ, ఉగాది, రంజాన్ పండుగలు కూడా ఉన్నాయి. ఈ 3 రోజులతో పాటు రెండో శనివారం, ఆదివారాలతో కలిపి మొత్తం 8 రోజుల పాటు హాలిడేస్ రానున్నాయి. ఇక 2వ తేదీన మొదటి ఆదివారం సెలవు ఉంది. ఆ తర్వాత 8వ తేదీ రెండో శనివారం వచ్చింది. ఈరోజు కూడా స్కూల్స్కు హాలిడే ఉంటుంది. 9వ తేదీ ఆదివారం. ఇక మార్చి 14వ తేదీ శుక్రవారం హోలీ పండుగ ఉంది. 16వ తేదీ సండే. ఇక ఈ వారం మధ్యలో సెలవులు లేవు. మళ్ళీ 23వ తేదీ ఆదివారం వచ్చింది. ఆ తర్వాత 30 మరియు 31వ తేదీల్లో కూడా సెలవులు వచ్చాయి. 30వ తేదీ ఆదివారం, ఇదే రోజు ఉగాది పండుగ ఉంది. 31వ తేదీ సోమవారం రంజాన్ పండుగ ఉంది. ఈ 2 రోజులు వరుస సెలవులు రానున్నాయి. 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీన ఆదివారం కూడా వరుస సెలవులు రానున్నాయి. ఇక పండుగలు మరియు ఆదివారాలతో కలిపితే మార్చిలో మొత్తం 8 రోజులు హాలిడేస్ ఉన్నాయి. అయితే 30వ తేదీన ఆదివారం రోజు ఉగాది పండుగ రావడంతో విద్యార్థులు డిసప్పాయింట్ అవుతున్నారట. ఇక ఇదే నేపథ్యంలో మార్చి నెలలోనే ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. హోలీ పండుగ తరువాతి రోజు 15వ తేదీ నుండి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ఈ సమయంలోనే బాలబాలికలకు మధ్యాహ్న భోజనం పెట్టి ఇళ్లకు పంపనున్నారు. అలాగే మార్చి 6వ తేదీ నుండి 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది. ప్రీ ఫైనల్ పరీక్షలన్నీ కూడా మార్చి 15వ తేదీతో ముగుస్తాయి. మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక తేదీల వారీగా చూసుకున్నట్లయితే 21/3/2025 ఫస్ట్ లాంగ్వేజ్, 22/3/2025 సెకండ్ లాంగ్వేజ్, 24 మార్చ్ 2025 థర్డ్ లాంగ్వేజ్, 26 మార్చ్ 2025 మ్యాథమెటిక్స్, 28 మార్చి 2025 ఫిజికల్ సైన్స్, 29/3/2025 బయోలాజికల్ సైన్స్, చివరిగా 2/4/2025 సోషల్ స్టడీస్. ఇలా మార్చి 21 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వం వెల్లడించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.